అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మినపగారెలే అండి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా అయితే 2 గ్లాసుల మినపప్పు తీసుకోవాలి. ఇలా నానపెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు ఇలా పప్పుని నానపెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే మినపగుండు తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా పైన పొట్టున్న పప్పు తీసుకున్నా పర్లేదు. పైన పొట్టున్న పప్పుని తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ అవర్స్ నానపెట్టాలి. అప్పుడే మనకు పైన పొట్టు అనేది ఈజీగా పీల్ అవుతుంది. సో దీని పొట్టుని మొత్తం పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓన్లీ పప్పును మాత్రమే ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం తీసేసిన మినప పొట్టుని చెట్లకు వేసుకుంటే చెట్లకు చాలా బలం ఇస్తుంది. అలానే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ లాస్ట్లో పప్పు ఉంటుంది కదా, పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కడుక్కొని కూడా మనం చెట్లకు పోసుకుంటే చెట్లకు చాలా బలం అయితే వస్తుంది. సో పప్పుని మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ చేసుకోవాలి. చాలా వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ వడలు అనేవి రెడీ అవుతాయి. సో ఈ విధంగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పిండిని ఒక స్పూన్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది గుల్లగా తయారవుతుంది, స్పాంజీగా తయారవుతుంది. అప్పుడు మనకు లోపల పిండి ఉడకకపోవడం అలాంటివి ఏమీ ఉండకుండా మంచి సాఫ్ట్గా అయితే మనకు పిండి అయితే రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీరు మార్నింగ్ వడలు చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈవినింగే మనం పిండి రుబ్బుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే మీరు ఈవినింగ్ కల్లా వేసుకోవాలనుకుంటే మార్నింగ్ రుబ్బుకొని మార్నింగ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ వడలు వేసుకోండి. సో చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రౌండ్గా ఒక 5 మినిట్స్ తిప్పుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా. సో ఈ రవ్వను వేయడం వలన మనకు వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చకుండా ఈజీగా మనకు వడలు అనేవి తయారైపోతాయి. ఇప్పుడు ఇందులోనే తగినన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేయండి. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వడలుగా వేసుకోవాలనుకున్నాను, అందుకే జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకు పర్ఫెక్ట్ వడలు వస్తాయా రావా అని ఇలా కొంచెం పిండిని వాటర్లో వేసి చూస్తే మనకు పిండి అనేది ఇలా పైకి తేలాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్టు. సో ఇప్పుడు దీన్ని మనం వడలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసమని డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని ఇలా తడుపుకొని మనం చిన్న ముద్దలు తీసుకొని మనం ఇలా ఒక రౌండ్ షేప్కి తెచ్చుకొని అందులో ఒక హోల్ చేసుకొని ఆయిల్లో చిన్నగా వదలాలి. సో మనం ఆయిల్ చేతితో చేసినప్పుడే మనకు వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు తెలిసి ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేనైతే వడనే అని చెప్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈవినింగే పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగే లేసి వడలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అలానే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి రెగ్యులర్గా తినలేము. సో అప్పుడప్పుడు ఇలా వడలు చేసుకొని తింటే ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ మినపగారెలని మనం ప్రసాదంగా కూడా పెట్టచ్చు. సో వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి మనం ప్రసాదంగా కూడా వీటిని చేసుకుంటాము. సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా అన్ని వడలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. సో మనకు వడలు క్రిస్పీగా లోపల పిండి ఉడకాలంటే మనం ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వడలు అయితే కుక్ చేసుకోవాలి. మనం వడలు వేసే టైంలో ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లోకి తిప్పుకోవాలి. మీరు కావాలనుకుంటే వడలని 1 రౌండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలా అవసరం లేదనుకుంటే ఫస్ట్ టైమే మనం వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీగా. సో అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. ఈ మినపగారెలు అలియాస్ వడలు మనం ఎలా చేసినా కానీ పర్ఫెక్ట్ షేప్, ఆ క్రిస్పీనెస్, అలాగే అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉంటే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఫాలో అయితే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా అయితే మీరు ఈ వడలు అనేది తయారు చేస్తారు. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ వాయి వేసాను, సెకండ్ వాయి కూడా వేసాను, అది వీడియోలో చూపించలేదు. సో ఇప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా క్రిస్పీగా, అస్సలు ఆయిల్ అయితే అంటట్లేదు.
అలాగే మంచి షేప్ అయితే వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. మనం బయట నుంచి తెచ్చుకున్న వడలైతే మనం ఒక్కటి తింటేనే ఎక్కువైపోతుంది. సో అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 5-6 తినేస్తాము, అంత బాగుంటాయి. సో మనం ఏది చేసుకున్నా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.